ఇది మై హోమ్ నిషాద. ఏంద్రా ఎంత ఉంది, మళ్ళీ మిస్ అయిపోయామా? లోపలికి వెళ్ళడానికి షూ కవర్ వేసుకోవాలంట. అయిపోయిందా? షూ కవర్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇది మనకి అంత సీన్ లేదు, మనకి 8,600 ప్రస్తుతానికి లేదు కాబట్టి అవసరం లేదు. సీన్ కూడా లేదులే, అవసరం కూడా లేదు. సో 4650 అయితే సరిపోతుంది అనుకుంటున్నాం, అమెరికా సైజ్ లాగా. ఇది ఒక మోడల్ ఫ్లాట్, కాకపోతే ఇది గ్రావా కాదు, నిషాద అంటే పక్కది సిమిలర్గా కన్స్ట్రక్షన్ కదా, ఐడియా వస్తుందని చూపిస్తున్నా ఎలా ఉండబోతుంది అని. చాలా సిమిలర్ ఉంటుందా కన్స్ట్రక్షన్ స్టైల్? సేమ్. గ్రావా బెటర్. ఓకే. సో ఇది మీరు నాకు చూపిస్తున్న అపార్ట్మెంట్ సైజ్ మనకు మెయిన్ డోర్ ఇది 4016 SF. 4016. ఓకే గాయ్స్, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆ ఇల్లు మై హోమ్ పూజ చూసేసి నాకు స్వాతి ఏమో తినేస్తుంది హైదరాబాద్ తీసుకోవాలని. ఇంతకుముందు నాకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లో అపార్ట్మెంట్స్ ఉంటే ఏం చేసామంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు సరే ఇక్కడ మనం ఉన్నాం కదా ఎవరు చూసుకోరని అది వదిలేసాం. సో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో మళ్ళీ మై హోమ్ ప్రాపర్టీ చూసాం, మై హోమ్ నచ్చింది కాబట్టి ఇప్పుడు మై హోమ్ గ్రావా అని కొత్తగా ఒక ప్రాపర్టీ అయితే స్టార్ట్ అయింది. 1700 అపార్ట్మెంట్స్, 17 acres సంథింగ్ అక్కడికి వెళ్ళి చెప్తాను. సో మొత్తం మేము ఫ్యామిలీ అంతా బయలుదేరిపోయాం. మా పిన్నాళ్ళ ఫ్యామిలీ నుంచి, మా పిన్నల ఇంటి నుంచి మా పిన్ని, మా తమ్ముడు, మరదలు, పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నాం మై హోమ్ గ్రావా. సో ఈ వీడియో పెట్టేసరికి ఆల్రెడీ నేను ఐరిస్ ఐ హాస్పిటల్ వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే మన వీడియోస్ లో ఐ హాస్పిటల్ ఉంటుంది, ఐరిస్ ఐ హాస్పిటల్. ఎందుకంటే మన మరదలది అది టోటల్ ఐ సర్జరీ, తర్వాత మైక్రో ఏదో ఉంది ఆ సర్జరీ, క్యాటరాక్ట్. మీకన్నా మిక్స్ MICS అవన్నీ డీటెయిల్ చేసాము. అంతేకాకుండా మా వాడు ఒక లగ్జరీ విల్లా లాగా 3 floors ఇల్లు కట్టించాడు, ఆ వీడియో కూడా చేసాము. అది మిస్ అయ్యింటే తప్పకుండా ఐ కార్డ్స్ లో అది కూడా చూడండి, లేకపోతే వీడియోస్ లో ఉంటాయి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఐ హోమ్ గ్రావా కోకాపేటలోని. ఎలా ఉంటుంది ఏంటి చూసి ఒకవేళ నచ్చితే విల్ డిసైడ్ మాట, అది మన విషయం. సో లెట్స్ గో. సో హైదరాబాద్ చూసారా ఎలా ఉందో, అలా 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 గ్రో అయిపోతుంది. ప్రతి ట్రిప్ వచ్చేసరికి ఏదో మారిపోతుంది అన్నమాట. సో అత్తాపూర్లోని ఫస్ట్ ఆబ్వియస్ గా పెట్రోల్ వేయించుకోవాలి. ఎంత ఉందా పెట్రోల్ ఇప్పుడు? 100 రూపీసా? పెట్రోల్ డీజిల్? డీజిల్. ఓకే. సో హైదరాబాద్ ఇదేంటి ఏరియా? కోకాపేట వచ్చామా? దిస్ ఇస్ కోకాపేట్. సో కోకాపేట్ లో మీకు తెలుసు కదా ఒక ఎకరం మొన్నే ఎంతకి వెళ్ళిందిరా? 100 crores. సో PVR పొలోమి అవన్నీ ఎన్ని ఏ కోకాపేట రా ఇదంతా, అబ్బా ప్రైమ్ టౌన్ లో ఉంది. నైస్. సో వీఆర్ గోయింగ్ టు చెప్పాం కదా, లెట్స్ గో. ఇవ్వండి మా తమ్ముడు కూతురు స్కూల్, ఇది రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్. అందుకే అమెరికన్ యాక్సెంట్ ఉంది దానికి. అంటే ఏంటిది అమెరికన్ స్కూలా ఏంటి? అంటే మాట్లాడుతుంటే కొంచెం క్యాంబ్రిడ్జ్ మోడల్, ఫారెన్ యాక్సెంట్. ఇవేంట్రా ఇవి? దట్స్ 3 న్యూ బిల్డింగ్స్. ఒకటి శ్రీ శ్రీనివాస అని. అన్ని స్కై స్క్రేపర్స్ హైదరాబాద్, అన్ని లగ్జరీ స్కై విల్లాస్. అబ్బా లగ్జరీ. నీళ్ళు కన్నా లగ్జరీ ఉంటాయా? నువ్వు చెప్పాను ఏంట్రా ఎంత వర్షం పడుతుంది కానీ బయట 20 degrees 21 degrees ఎయిర్ కండిషన్ లాగా భలే ఉందిరా. వెరీ నైస్, బ్యూటిఫుల్ వెదర్. సో ఇది మొత్తం కొత్త కాంప్లెక్స్, దీన్ని నియోపోలిస్ అంటారు అన్నమాట. సో ఐటీసీ అంటున్నాయంటారా మై హోమ్ గ్రావా. సో ఒకసారి ఇది వైపరేవా మల్టిపుల్ బిల్డర్స్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సో ఇది ఇక్కడ వస్తుందా ఐటీసీ గ్రావా? ఇంకా ముందు. సో ప్రస్తుతం ఎలా ఉంది లొకేషన్, మొత్తం మారిపోతుంది. మౌంటైన్ టాపా? ఇదేనా వైపర్ వేస్తుండ్రా? ఇదేంటిది కొత్తగా వస్తుంది? ప్రతిసారి హైదరాబాద్ వస్తుంటే కొండలు గుట్టలు అన్నీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి రోడ్లు అయిపోతున్నాయి. అలా కిలోమీటర్లు ఎక్స్టెండ్ అయిపోతుంది. అసలు నమ్మశక్యంగా లేదు. చూడండి ఆల్రెడీ అవుట్స్కట్స్ దాటేసాం, కోకాపేట దాటేసాం, మొత్తం అంతా కూడా రోడ్లు రెడీ అయిపోయాయి. ఎంత అద్భుతంగా తయారైపోయిందో. సో సూపర్గా తయారవుతుంది. సో ఇప్పుడు కాంప్లెక్స్ మనం చూడబోయేది ఆల్రెడీ మై హోమ్ పూజ చూపించే కదా మా ఫ్రెండ్ది నిఖితది. ఇదిగోండి ఇది నియోపోలిస్. సో అక్కడి నుంచి 11 కిలోమీటర్లు
ఆల్మోస్ట్ ఉస్మాన్ సాగర్ లేక్ గండిపేట్ ఏరియాలోని ఇది. సో ఇది ఇక్కడ మనం చూడడానికి వెళ్తున్నాం, ఎలా ఉంటుంది ఒక లగ్జరీ కాంప్లెక్స్ అని. సో వెళ్తున్నాం. దూరంగా చూడండి లేక్ కనిపిస్తుంది, అది ఉస్మాన్ సాగర్ అనుకుంటారు. ఇది మై హోమ్ నిషాద. ఏంద్రా ఎంత ఉంది, మళ్ళీ మిస్ అయిపోయామా? మళ్ళీ కాల్ చేయరా. ఏంటిది రెడీ అయిపోయిందా మై హోమ్? ఓరి మనం అయితే ఇక్కడ తీసుకోవట్లేదు, రావా ఇగో మార్కెటింగ్ ఆఫీస్ అని ఉందిరా. ఇగో లోపలికి వెళ్ళాలా? ఇదేరా ఏమండి వెళ్తున్నాం. ఇది మై హోమ్ నిషాద, మై హోమ్ దే. మనం గ్రావా కోసం వెళ్తున్నాం కాబట్టి గోయింగ్ ఇన్ సైడ్. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి వ్యూ ఇలా ఉంది. ఇప్పుడు చూసారు కదా, లోపలికి వెళ్ళి మనం ఇవాళ కాదు 1-2 డేస్లో డెసిషన్ తీసుకుందాం. మై హోమ్ నిషాద ఇది. ఏమండి 17.5 acres, 1289 ఫ్లాట్స్, 7 టవర్లు. ఎవరైనా చూస్తే ఏదేదోలా ఉంది. 4 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్ అంట. ఇది గ్రావా ఇలా వస్తుంది. ఏమండి ఫ్యూచర్ వెంచర్ ఇది, మై హోమ్ గ్రావా. నిఖిత చూడు, మీ ఇంటికి రావడం వల్ల నాకు ఎంత పనిష్మెంటో, ఎన్ని క్రోర్స్ నాకు ఖర్చు ఇప్పుడు. సో ఫ్యూచర్. లోపలికి వెళ్ళడానికి షూ కవర్ వేసుకోవాలంట. అయిపోయిందా? షూ కవర్ అయిపోయింది. అయిపోతుంది లోపలికి. ఏమండి మై హోమ్ నిషాద మోడల్ ఫ్లాట్స్. అది వెళ్తాను. మాస్కులు సూపర్ ఉన్నాయి. ఇవ్వండి. సో మీరేంటి ఇక్కడ? ఇక్కడ నేను ఏజిఎం సేల్స్ ఏజిఎం. ఓకే. సో ఇప్పుడు నాకు చూపించబోయేది గ్రావానా? గ్రావా. ఓకే. సో నిషాద ఏమో 3600 స్క్వేర్ ఫీట్ అంతే. 3500 నుంచి 4600 వరకు ఉంటాయి. సో ఇది మంది స్టార్ట్ అయ్యేది 44 to 8640. 8600. అబ్బా, సింగిల్ ఫ్లోరా? 8640 ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్. ఫ్లోర్ కి 2. ఇవన్నీ వస్తాయి 4400వి. 4400 4 బెడ్రూమ్. 4 బెడ్రూమ్ ఎన్ని ఒక ఫ్లోర్ కి? 4 వస్తాయి. 4 కి ఫ్లోర్. ఓకే. ఇది మనకి ఓవరాల్ లేఅవుట్ వస్తుంది. గ్రావా రెసిడెన్స్. ఓకే. సో ఓవరాల్ మనకి ప్రాజెక్ట్ ఏరియా ఇది 17.52 acres లో వస్తుంది. 17.5 ఎకరాలు. 17.5 ఎకరాలలో 7 టవర్స్, 7 టవర్స్, 1289 ఫ్లాట్స్. 1289 ఫ్లాట్స్. డెన్సిటీ లో డెన్సిటీ 17.5 acres లో 1289 అంటే మనకి తక్కువ అపార్ట్మెంట్స్. ల్యాండ్ ఏరియా పెద్దది, ఓపెన్ ఏరియా ఎక్కువ వస్తుంది. సో అదండి ఇవి మొత్తం టవర్స్. ఇది ప్రీమియర్ టవర్ అంట. 8600 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క ఇల్లు, 2 వస్తాయి ఇవి. ఈ 3 టవర్స్ తర్వాత ఓపెన్ అవుతాయి. ప్రస్తుతానికి ఇవే ఓపెన్ అవుతున్నాయి. ఇందులోని 4410 మొత్తం సోల్డ్ అవుట్ అంట. ఇది నచ్చింది మాకు, కాదు ఇది సోల్డ్ అవుట్. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది గండిపేట లేక్. ఇదేమో 4600 ఫీట్ ఇంటీరియర్ ఇంటర్నల్ వ్యూ. ఇందులో కూడా 35 ఫ్లోర్లు అయిపోయాయంట సోల్డ్. 35వ ఫ్లోర్లో కావాలంటే దొరుకుతుంది. సో 4615 స్క్వేర్ ఫీట్. ఇది మనకి అంత సీన్ లేదు, మనకి 8600 ప్రస్తుతానికి లేదు కాబట్టి అవసరం లేదు. సీన్ కూడా లేదే, అవసరం కూడా లేదు. సో 4650 అయితే సరిపోతుంది అనుకుంటున్నాం, అమెరికా సైజ్ లాగా. ఇవ్వండి మొత్తం అంతా. సో ఇది ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉంటుంది ఇది చూపించారు. ఇది ఎగ్జాక్ట్. సో 30 అడుగులు బై 24 అడుగులు లివింగ్ రూము, డైనింగ్ రూము. తర్వాత ముందు మళ్ళీ 16 బై 13. బాగుంది స్ట్రక్చర్, అంతా బాగుంది. ఒకటేమో మనం అనుకున్నట్టు ఒక మూవీ థియేటర్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి మనం చూస్తున్న ప్రాజెక్ట్ మొత్తం ప్లాన్. అపార్ట్మెంట్ 6,25,00,000 ఒక అపార్ట్మెంట్. మేము చూసింది 4600ది. ఈ బుక్ తీసుకున్నాం అయితే బుక్. ఓకే. సో ఒక మోడల్ అపార్ట్మెంట్ ఉంది పక్క దానిలో, అది చూసేసి వెళ్ళిపోతాం క్విక్గా. తీసుకెళ్ళండి సార్. అది అందుకే ఒక వైరల్ ఇదే. ఇది ఒక మోడల్ ఫ్లాట్, కాకపోతే ఇది గ్రావా కాదు, నిషాద. అంటే పక్కది సిమిలర్గా కన్స్ట్రక్షన్ కదా, ఐడియా వస్తుందని చూపిస్తున్నా ఎలా ఉండబోతుంది అని. చాలా సిమిలర్ ఉంటుందా కన్స్ట్రక్షన్ స్టైల్? సేమ్. గ్రావా బెటర్. ఓకే. సో ఇది మీరు నాకు చూపిస్తున్న అపార్ట్మెంట్ సైజ్ మనకి మెయిన్ డోర్ ఇది 4016. 4016. సో మంది 46 కదా, అంతేనా? ఓకే. సో కమ్, సో యూ కెన్ హ్యావ్ అన్ ఐడియా.
ఇది 4060 వెస్ట్ ఫేసింగ్ యూనిట్ సార్. ఇది 4060 4016. సో మన దీనికన్నా 600 పెద్ద వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ యూనిట్ ఇది కూడా. ఇది ఫార్మల్ లివింగ్. ఇదే నేను చెప్తాను రా చేజ్ అంటే. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. డ్రాయింగ్ ఏరియా సార్. ఇప్పుడు ఇదంతా కష్టమా లేకపోతే ఇది ఇంక్లూడెడా? మేము చేసుకోవాలి. సో యూ జస్ట్ గివ్ అస్ అ బ్లాంక్ స్పేస్ అంతే. ఇది కూడా మేము చేసుకోవాలి. అంటే ఇప్పుడు గ్రావాలో మనం ఏం చేస్తాం సార్, ఏసీ చార్జ్ చేస్తున్నాం కాబట్టి ఏసీతో పాటు సీలింగ్ కూడా ఇస్తాం. ప్లెయిన్ జిప్సమ్ వస్తుంది మీకు. ఓన్లీ మీరు బల్బ్స్ ఒకటి పెట్టించుకోవాలి. ఓహ్, సో సీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే. సో కానీ ఓకే. సో ఇప్పుడు 626 తీసుకుంటే ఇంటీరియర్కి అప్రాక్సిమేట్గా యావరేజ్ 1 crore వేసుకోవాలా ఇంకా? అవునా, రైట్లే అంటే ఒక సో 626 అంటే 7 కోట్లు అయిపోతుంది అపార్ట్మెంట్. ఓకే. ప్యానలింగ్ ఎంత? రిజిస్ట్రేషన్ కాస్ట్ అదెంత? 40 lakhs. సో అపార్ట్మెంట్ మన చేతికి వచ్చేసరికి ఇంచుమించుగా 7 crores. 7+ తర్వాత మళ్ళీ దానికి అది చేయించుకోవాలి. ఇంటీరియర్స్ 7 crores. వెరీ గుడ్. ఇది పౌడర్. ఓకే. ఇది చూడు, ఫ్యామిలీ రూమ్ చూడు. సో దీని సైజ్ ఎంత అప్రాక్సిమేట్గా చెప్పండి. డెనీ ఇది మనకి 30/24 కదా. ఇది ఎంత ఉంది ఎస్టిమేషన్ కోసం? యా, మ్యాక్సిమం 5 minutes. ఇది 15.5/33.5. డెనీ దీనికన్నా పెద్దది అది. 16/34 ఇది. సో అది డైనింగ్ ఏరియా. ఇది కిచెనా? డైనింగ్. ఇది మన కిచెన్ సార్. ఓ కిచెన్ విత్ అన్ ఐలాండ్ రా డెనీ. రా. ఇది యూటిలిటీయా? యూటిలిటీ కూడా పెద్దగా ఉంది. పెద్ద స్పేషియస్ 4 bedrooms సార్. ఇది ప్యాంట్రీ ఏరియా, స్టోర్. ప్యాంట్రీ. ఓకే. ఇది ప్యాంట్రీ. సెకండ్ కిచెన్. ప్యాంట్రీ స్టోర్ ఏరియా సార్. అది ఇది మనకి బాల్కనీ. ఇక్కడ ఇది బాల్కనీ. వావ్, చాలా పెద్దగా ఉంది. నైస్. యూఎస్లో అపార్ట్మెంట్ కన్నా ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కదా. ఇది లగ్జరీ కమ్యూనిటీ. ఇది మాస్టర్ బెడ్రూమా? ఇది మాస్టర్ బెడ్రూమ్. అల్ట్రా లగ్జరీ కాబట్టి మనకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్. ఓకే. సో ఇది కూడా సిమిలర్ కదా మీరు చూపించింది? క్లాసెట్ ఏరియా. అవును సార్, క్లాసెట్ ఏరియా అటాచ్డ్ మీకు. సో 2 క్లాసెట్లు బేసిక్. సో మాస్టర్ బాత్. ఓకే. ఇది 3 or 4 bedrooms? 4 bedroom. 3 పెంచి. ఇదేంటి? పూజ రూమ్. సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమా? ఈ 2 bedrooms కూడా మనకి అటాచ్డ్ బాల్కనీ కరెక్ట్ ఉంటుంది. ఓహో, ఒక ఫుల్ బాల్కనీ రెండింటికి. ఈ 2 bedrooms కి ఒకటే బాల్కనీ. ఇది కొద్దిగా సైజ్కి వచ్చిన వాళ్ళు ఇది పెద్ద వస్తుంది. ఇప్పుడు గ్రావా పెద్ద బాల్కనీ వస్తాయి. ఓకే. సో ఐడియా వచ్చిందండి. అంటే అక్కడ మ్యాప్ చూడడం తెలియదు కదా, ఇక్కడ చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. అందుకని ఇది ఒక బెడ్రూమ్ సార్. ఇది పెద్ద బెడ్రూమా దానికన్నా? మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అదే. ఇది స్పేషియస్ ఉంది. ఇప్పుడు ఫ్లోరింగ్ కూడా చూడండి సార్. ఇది న్యాచురల్ స్టోన్ మార్బుల్ ఏమవుతుంది. సో ఫ్లోరింగ్ కూడా దీనికి చేంజ్ ఉంటుంది. అక్కడ మన ఫ్లోరింగ్ కూడా ఇంక్లూడెడ్ కదా? ఓకే. ఇంక్లూడెడ్. సో ఓన్లీ ప్యానలింగ్. ఓన్లీ ఇంటీరియర్స్ ఒకటి రాదు. ఓకే. ఈ బాత్ ఫిట్టింగ్స్, ఈ ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ స్విచెస్ అన్ని సేమ్. బాగుంది. ఇది నిషాదా. వెరీ నైస్, సూపర్. ఓకే. మా వాళ్ళు వెళ్ళిపోయారా ఉన్నారా?
4th బెడ్రూమా? ఇది 4 బెడ్రూమ్సేనా? 4 బెడ్రూమ్ కూడా. ఓహో. సో ఇప్పుడు ఇది 4000 అంటే దీనికన్నా చాలా పెద్ద వస్తుంది. దీనికన్నా పెద్దగా వస్తుంది. ఓకే, ఇదే చాలా గుడ్ సైజు. దీనికన్నా పెద్ద వస్తుంది అంటే వెరీ నైస్. సో ఒకటి మనం థియేటర్ రూమ్ చేసుకోవచ్చు అంతే కదా? అంతే. ఓకే, గాట్ ఇట్ బ్రో. బయట ఒకటి మళ్ళీ అడిషనల్గా ఒక రూమ్ వస్తుంది. ఎక్కడ? అవుట్ సైడ్. ఈ రూమ్ సర్వెంట్. అది సర్వెంట్ రూమ్ లాగా వాడుకోవచ్చు. ఎక్కడ చూపించండి. అంటే అపార్ట్మెంట్ బయట వస్తుందా? ఒక స్టోర్ రూమ్ లాగా ఎక్స్ట్రా రూమ్. అవుట్డోర్ యూనిట్ వస్తుంది, ఏసీ అవుట్డోర్ యూనిట్. దీంట్లో ఏంటంటే విఆర్వి సిస్టమ్ ఆఫ్ ఏసీ. ఇది అటాచ్ వాష్రూమ్, బాత్రూమ్. ఓకే, సో మెయిడ్ క్వార్టర్స్ లాగా అంతే కదా? సూపర్ బ్రో. సరే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఆయనకి ఇచ్చారు కదా బ్యాగ్? బయట వీళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా? చూడు రెడీ, నువ్వు చేయించావు కదా ఇండియా వుడ్ ప్యానలింగ్ అది. సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. వెరీ నైస్. ఇప్పుడు మనం చూసిన 4600 వ్యూ ఇదేనా? ఇది నిషదా. ఇది గ్రావా. మన వ్యూ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఓకే, మనం బ్రోషర్లో చూపించాం. ఓకే, సరే. సో ఇప్పుడు గ్రావాలోని ఎంత? 7 floors అన్నారా? కమ్యూనిటీ హౌస్. క్లబ్ హౌస్ 7 floors క్లబ్ హౌస్. ఢిల్లీ మాస్క్ చూడాలా ఉన్నాయి? గుడ్డా. సో ఇది గైస్ మొత్తం ప్రొజెక్టెడ్ ప్లాన్ అయితే 626 రిజిస్ట్రేషన్ అన్నీ కలిసి 7 crores గ్రావాలోని. మనకు నచ్చింది 4600 ఒకటి డిసైడ్ చేస్తే 24 hours 48 hours డిసైడ్ చేయాలి. 7 crores మాట. సో ఇది కన్స్ట్రక్షన్ ఏరియా అంతా మహిపాల్ రెడ్డి. ఓకేనా? సో మహిపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి మీ టైంకి. సో మేము తీసుకున్నాం అది, అక్కడికి వెళ్ళి మాట్లాడేసి ఐల్ స్పీక్ విత్ యూ అగైన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. పైన చూసాం కదా వ్యూ ఢిల్లీ బాబు, ఇలా వస్తుంది వ్యూ. అర్థమైనా? ఇదిగోండి పూల్. సో 7 floors కమ్యూనిటీ హాల్ అంట, 7 floors. సో టోటల్ అపార్ట్మెంట్స్, ఇదిగోండి ల్యాండ్స్కేప్ ఇలా వస్తుంది. హైదరాబాద్. సో ఏమనిపించిందిరా తమ్ముడు? అంటే మనం చూసింది 4116 దాని మీద ఇంకా 600 పెద్దది. లివింగ్ రూమ్, ఫ్యామిలీ రూము, స్పేసింగ్ అంతా చూస్తే చాలా మ్యాసివ్ ఉంది. యాక్చువల్లీ చాలా పెద్దది. బెడ్రూమ్స్ ఆర్ టూ బిగ్. నచ్చిందా నీకు ఈ ప్రాజెక్ట్? నువ్వే కదా రికమెండ్ చేస్తావు గ్రావా అని. ఇట్స్ బెటర్, ఇట్స్ గుడ్. అవునా? బట్ వాట్ డు యు థింక్? సో ఇప్పుడు 7 కోట్లు నాకు ఎంత ఇస్తాను అప్పు? నేను 4 కోట్ల. వీడియో వైరల్ చేసిద్దాము, ఎంత డబ్బులు వస్తుందో. వీడియోకి 7 crores వచ్చేస్తే ఇంకా ఫ్రీగా ఇన్వెస్ట్ చేసిద్దాం. ఓకే, ఎందుకు చెప్పా అప్పు ఎంత ఇస్తా? 8 కోట్లు ఇస్తాను. ఎందుకు ఈ వీడియో వైరల్ చేద్దాం? అది వదిలేసే. అప్పు ఎంత ఇస్తా? 8 కోట్లు ఇస్తాను నాకు అప్పు. నీ ఫ్యాన్స్ ఉన్నారన్నా? కాదురా, 7 కోట్లు కదా నా దగ్గర, 7 లక్షలు ఉంది. అవునా? 6,93,00,000 నీ దగ్గర అప్పు తీసుకుంటా. అవునా? 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 సో ఇది గైస్, సో మన వీడియో మీకు ఐడియా వచ్చేసింది కదా. సూపర్ ఉంది, చాలా నచ్చింది. హైదరాబాద్ ఇస్ ద వే టు గో. ఎక్కడ చూసినా టవర్స్. చూడండి నా ముందు కూడా పెద్ద టవర్స్. సో దీనికన్నా కూడా ఇది ఆసమ్, వెరీ గుడ్ ప్రాపర్టీ. దీని మీద అప్గ్రేడెడ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో ఎస్టిమేషన్ ఏంటంటే రిజిస్ట్రేషను అన్నీ అయిపోతే ఇంచుమించుగా 7.5 కోట్లు, అంటే లోపల ఇంటీరియర్స్ కలిసి 7.5 crores ఎస్టిమేట్ అన్నమాట. సో ఇది గైస్ హైదరాబాద్లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ వీడియో. సో తీసుకుంటాం లేదా ఒక 24 గంటలు 48 గంటలు, కాకపోతే 3 ఏళ్ళు to 4 ఏళ్ళు పడుతుంది మనకి అపార్ట్మెంట్ వచ్చేసరికి. ఒకవేళ తీసుకుంటే చాలా టైం ఉంది లోపల చూపించింది. ఓకేనా? బాయ్ గైస్. నేను కొంచెం ఎస్టిమేషన్ తప్పించాను. సో రిజిస్ట్రేషన్తో కలిసి 7 crores దాటిపోతుంది. సో మా ఊరితో మాట్లాడితే ఏం చెప్పాడంటే అట్లీస్ట్ 1 కోటి నుంచి 2 కోట్లు పడుతుంది ఇంటీరియర్స్కి. సో మన అపార్ట్మెంట్ మన చేతిలోకి వచ్చేసరికి 9 కోట్లు. నేను తమ్నైల్లో 8 అని పెట్టాను, ఎడిట్ చేసినప్పుడు రిలీజ్ అయ్యాను. సో 8 నుంచి 9 కోట్లు దాటిపోతుంది ఈ 4600 square feet అపార్ట్మెంట్. హైదరాబాద్ మాత్రం అసలు కేక పుట్టించేస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదివినప్పుడు 28 ఏళ్ళ బ్యాక్ అసలు ఇవి ఏవీ లేవు, ఖాళీ. ఇదిగోండి ఇది ఐటీసీ అంట. మళ్ళీ మై హోమ్ గ్రావా ఈ మొత్తం ప్రాపర్టీ ఇక్కడే బిల్డ్ అవుతుంది. రోడ్స్ అన్ని బ్రహ్మాండంగా తయారైపోయి మొత్తం ఏరియా ఎక్విజిషన్ అంతా అయిపోయింది. సో చూసాం కదా, ప్రస్తుతం మనం మై హోమ్ భూజా చూసాం కదా, నిఖితా వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి 10 kilometers వస్తుందన్నమాట. కానీ మై హోమ్ భూజా ఏంటంటే సెంటర్ హార్ట్
వాళ్ళు కొన్నప్పటికీ ఇప్పుడు ఇంచుమించుగా 3 times 4 times పెరిగిపోయింది, హార్ట్ ఆఫ్ ద సిటీ కాబట్టి. కానీ హైదరాబాద్ మాత్రం పచ్చగా వర్షాల్లోని ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరే చూడవచ్చు. బ్యూటిఫుల్. ఇది వర్షం పడుతుంది లేకపోతే సూపర్. ఇన్ఫో అలా కదా, అంటే క్లియర్గా రావట్లేదు కదా. ఏంద్రా ఇది అసలు హైదరాబాద్ క్రేజీ మ్యాన్. అది మై హోమ్, అవన్నీ మై హోమేనా? కదా రాజ్పుష్ప ప్రొవిన్స్ అండ్ మై హోమ్ అవుతారు. ఇన్ని ఉన్నారా మై హోమ్? అది మీరు కలిసారు కదా. ఇది సైక్లింగ్ ఏరియానా? ఇప్పుడు లెఫ్ట్ టర్న్ చేసేయాలంట. జైబేరి ఇది. అది రాజ్పుష్ప ప్రొవిన్సియా. ఇది జైబేరి అని రాసింది కదా. ఇది జైబేరి అంటే మురళీమోహన్. అది కూడా పెద్దవరా, జైబేరి కూడా చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్. అసలు హైదరాబాద్లో డ్రైవ్ చేస్తుంటే నమ్మకం లేకుండా పోతుంది. ఎంత అద్భుతంగా అయిపోయిందో మీరు చూడండి. ఇది మన అవుట్స్కట్స్ చూస్తున్నాం, గచ్చిబౌలి అవన్నీ కాదు, కోకాపేట్ తర్వాత వేరే ఏరియాస్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది. హైదరాబాద్ ఏమో టాప్లోకి వెళ్ళిపోయింది నా లిస్ట్లోని, ఎంత ఫేవరెట్ సిటీస్లోని. కోర్స్ మా వైజాగ్ తర్వాత. ఇంతకుముందు బెంగళూరు చాలా నచ్చేది, ఇప్పుడు ఆన్ పార్ అయిపోయింది హైదరాబాద్. సో నేను బెంగళూరు వెళ్తున్నాను వెరీ సూన్. అక్కడ మళ్ళీ చూశాక మనకి ఐడియా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇది కూడా ల్యాన్సమ్, అలాగా రకరకాల అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ అయితే మొత్తం అంతా ఉన్నాయి. జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా ఎలా ఉంటుంది మై హోమ్ గ్రావా కొత్త ప్రాపర్టీ గండిపేట్ ఏరియాలో. ఇది గైస్ ఈ బ్లాగ్. సో మళ్ళీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. సో నెక్స్ట్ వీడియో ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకే తెలియదు. అది గైస్.